హలో ఫ్రెండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. ఇండియాలో మనకు హెల్త్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది 20% మాత్రమే. ఫస్ట్ సపోజ్ మీరు ఒక 10 to 20 lakhs కార్ కొన్నారనుకోండి, మీకు ఇన్సూరెన్స్ చేయించకుండా మన కార్ అనేది షోరూమ్ లో నుంచి బయటకు రాదు. సో ఈవెన్ ఆఫ్టర్ మనం ఒక 1 year తర్వాత కూడా మనం ఒకవేళ వెహికల్ ఇన్సూరెన్స్ చేయించలేదు అనుకోండి, మనకు ట్రాఫిక్ ఆఫీసర్స్ మనకు ఫైన్స్ వేస్తారనో, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల డ్యామేజ్ అవుతుందనో వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మనకు ఏదైనా డ్యామేజ్ అయితే మనకు అది యూజ్ అవుతుంది. సో ఈ అవేర్నెస్ అనేది మనకు ఉంది. అదే మనకు హెల్త్ ఇన్సూరెన్స్ లో ఈ అవేర్నెస్ లేదు. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యూజ్ లేని ప్రోడక్ట్, అది అసలు మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుందాంలే అని ప్లాన్ చేస్తారు. ఎప్పుడు అవసరమవుతుందో, హాస్పిటలేషన్ ఎప్పుడు అవసరమవుతుందో, ఆపరేషన్ ఎప్పుడు చేసుకోవాల్సిన అవసరం అవుతుందో అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అప్పుడు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ లో వెయిటింగ్ పీరియడ్స్ ఉండడం వల్ల మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యూజ్ అవ్వదు. ఎలా అంటే మనకు 1 day నుంచి యాక్సిడెంటల్ కవరేజ్ అవుతుంది. ఆఫ్టర్ 1 month సడన్ డిసీజెస్ కానీ, యాక్సిడెంటల్గా వచ్చే డిసీజెస్ కానీ మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 1 month తర్వాత యూజ్ అవుతుంది. ప్లాండ్ డిసీజెస్ అనేది 2 years తర్వాత మనకు కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే ఎగ్జిస్టింగ్ డిసీజ్ అయితే 3 years తర్వాత కవరేజ్ ఉంటుంది. సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ప్రొవైడ్ చేస్తుందని కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఆఫీస్ ప్రొవైడ్ చేస్తుంది ఒక 2 to 5 lakhs మాత్రమే. సో ఎప్పుడైతే మనకు హాస్పిటలైజేషన్ అబోవ్ 5 lakhs బిల్ జనరేట్ అయిందనుకోండి, అన్వాంటెడ్గా మన సేవింగ్స్ అనేది మనము స్మాచ్ చేయాల్సి వస్తుంది. సో మనం కష్టపడి మన కోరికలన్నీ చంపుకొని సేవింగ్స్ అనేది మనం కూడబెడుతూ ఉంటాం. సో ఒక్క హాస్పిటల్ బిల్ వల్ల మనకు ఇన్ని రోజుల నుంచి సేవింగ్ చేసుకున్న అమౌంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో మనకు ఆఫీస్ ప్రొవైడ్ చేస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు మనకు పర్సనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో మీరు ఒకవేళ పర్సనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ మేనేజ్ చేయలేకపోతే అట్లీస్ట్ టాప్అప్ అయినా తీసుకోండి. టాప్అప్ మనకు ఒక 20 lakhs టాప్అప్ అనేది 5 lakhs డిడక్టబుల్ పెట్టుకొని మనము వెరీ లెస్ అమౌంట్తో మనము పాలసీ అనేది తీసుకోవచ్చు. ఇది కాకుండా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. సో మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ లాంగ్ మనము కంటిన్యూ చేసుకోవాల్సిన ప్రోడక్ట్. సో ఇప్పుడు మనకు జాబ్ ఉంది, ఏదో ఒక క్రైసిస్ వల్లనో లేదంటే మన పర్సనల్ ఇష్యూస్ వల్లనో మనము జాబ్ నుంచి ఎగ్జిట్ అవుతే, ఆ టైంలో మనకు ఫ్యామిలీ మెంబర్ కానీ మనకు కానీ ఏదైనా హాస్పిటలేషన్ అవసరం అయితే మనం చాలా బిల్స్ని మనము మన హ్యాండ్ నుంచి పే చేసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ మనము జాబ్ నుంచి సపోజ్కి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. ఆ టైంలో మనకి ఏదైనా క్రానిక్ డిసీజ్ వచ్చిందనుకోండి, ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేయదు. సో మనం యంగేజ్లో హెల్తీగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంటిన్యూగా పే చేస్తూ రావాల్సిందే. సో మనకు ఈవెన్ ఓల్డ్ ఏజ్లో కూడా మనకి యూజ్ అవుతుంది. ఆ టైంలో మన దగ్గర ఇన్కమ్ ఉండదు కాబట్టి ఏదైనా హాస్పిటలైజేషన్ బిల్ పే చేయాల్సి వస్తే మనం వేరే వాళ్ళ పైన ఆధారపడాల్సి వస్తుంది. సో మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మనకు టైంకి హాస్పిటలైజేషన్ టైంలో మనం రిలాక్స్గా ఉంటాము, మనము క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల మనము హాస్పిటలైజేషన్ని డిలే చేయడమో లేదంటే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ని కూడా అవాయిడ్ చేయడం వస్తుంది. సో ఇవన్నీ ఇష్యూస్ని మనము ఓవర్కమ్ చేయాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాల్సింది ఫ్రెండ్స్. సో మనం డే-to-day లైఫ్లో ఎంతో అన్వాంటెడ్గా ఖర్చు చేస్తుంటాం. బయట మనం అవుట్ సైడ్ ఫుడ్డే కావచ్చు, ఏదైనా పార్టీస్కే కావచ్చు, ఎంతో అమౌంట్ మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. సో ఆ అమౌంట్ నుంచి కొంత అమౌంట్ మనం హెల్త్ ఇన్సూరెన్స్లో మనం పే చేసుకుంటే మనము ఏదైతే మన హార్డ్ అండ్ మనీ ఉందో ఆ సేవింగ్స్ మనీని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.